అసలే చలికాలం. ఏమి తిన్నా వేడిగా తినాలనిపిస్తుంది. ఇలా వేడి వేడి రాగి ముద్ద చేసుకోండి అప్పుడప్పుడు. చాలా బావుంటుంది. అలా అని బియ్యం వేసి అన్నంతో చేసుకోకండి. నేనైతే అన్నంతోనే చేస్తా. మా ఇంట్లో ఎక్కువ ఇలానే తింటారనేసి. ఉత్త రాగి పిండితో చేసుకుంటేనే మంచిది. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఉత్త రాగి పిండితో మంచిది. ముందుగా అయితే నేను రాగి ముద్ద చేసుకొని ఈ విధంగా ఎవరు ఎంత తింటారో ఆ విధంగా సైజులుగా చేసుకుంటా. మా ఇంట్లో రాగి ముద్ద కాంబినేషన్ అంటే ఎప్పుడూ ఒకటే నెయ్యి, బుడ్డ చట్నీ అంతే. ఇంకా వేరే కాంబినేషన్ అస్సలకి తినరు. ఎందుకు నేను ఎప్పుడు ఇలానే చేస్తా. ఒక్కొక్కరు ఒక విధంగా తింటాం. చూడండి ఒకరైతే ఇలా తింటాము, మరి నేనైతే ఇలా తినను. నేను వేరేలాగా తింటా. నేను ఎలా తింటానంటే ముందుగా ప్లేట్లో ముద్ద పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి పైనే చట్నీ వేసుకుంటా. నీళ్ళగా ఉండాలి చట్నీ. నాకు రాగి ముద్ద ఇలా తినడమే ఇష్టం. అందుకే ఇలానే తింటా. మరి మీరెలా తింటారు? కామెంట్ చేయండి. నచ్చిందా? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.